morning, students. Welcome to another class. We are discuss about the thought chapter is engines. Engines. Generally, engines are proteins. Generally, engines are proteins. Some nucleic acids act as enzymes that are called riboenzymes. Okay. Generally, these enzymes are proteins. Proteins. Some nucleic acids act as enzymes. These are called riboenzymes. Riboenzymes. Example: 23S RNA enzyme. Okay. Here enzymes యొక్క మనం రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవి ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తాయి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే. కెమికల్ రియాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. కెమికల్ రియాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్ ఎలా ఉంటాయి? Here the chemical compounds undergoes two reactions that are physical reaction or physical change. Another one chemical change. Another one chemical change. Physical change generally occurs in a shape of the substrate or matter. Okay. Matter యొక్క లేదా సబ్స్ట్రేట్ యొక్క షేప్లో కనిపించేటటువంటి చేంజ్ని మనం ఫిజికల్ చేంజ్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐస్ క్యూబ్ అనేది వాటర్గా మారడం. ఐస్ క్యూబ్ అనేది వాటర్గా మారడం అంటే ఈ ఐస్లో వాటి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్లో గ్రాడ్యువల్ చేంజ్ అనేది ఫామ్ అయ్యి వాటర్గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. అంటే దీని యొక్క షేప్లో వచ్చేటటువంటి చేంజ్ని మనం ఫిజికల్ చేంజ్ అనేసి అంటాం. అయితే ఈ ఫిజికల్ చేంజెస్లో ఎటువంటి బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వవు. ఈ ఫిజికల్ చేంజ్లో ఏం జరుగుతుంది? ఎటువంటి బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వవు. బాండ్స్ బ్రేక్ అయ్యి మ్యాటర్ యొక్క స్టేట్లో చేంజెస్ అనేవి ఫామ్ అయితే కనుక, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BaOH twice plus H2SO4 gives rise to. ఇక్కడ ఈ కెమికల్ రియాక్షన్లోని వీటి మధ్య ఉన్నటువంటి బాండ్ అనేది బ్రేక్ అయ్యి న్యూ బాండ్స్ ఫామ్ అయితే దాన్ని కెమికల్ చేంజ్ అనేసి అంటాం. ఓకే. ఇక్కడ బేరియం వచ్చేసి సల్ఫేట్తో న్యూ బాండ్ ఫార్మేషన్ జరుపుకుంటుంది అనమాట. చూసుకుంటే కనుక ఇక్కడ Ba ఏం ఏర్పడుతుంది? BaSO4 ప్లస్ 2H2O. అంటే కెమికల్ చేంజ్లో ఏం జరుగుతుంది? బాండ్స్ బ్రేక్ అయ్యి న్యూ బాండ్స్ ఫామ్ అయితే కనుక అటువంటి చేంజ్ని మనం కెమికల్ చేంజ్ అనేసి అంటాం.
అదే మ్యాటర్ యొక్క షేప్లో చేంజెస్ ఫామ్ అయితే కనుక ఎటువంటి బాండ్స్ బ్రేక్ అవ్వకుండా మ్యాటర్ యొక్క షేప్లో బాండ్స్ అదే చేంజ్ ఫామ్ అయితే కనుక దాన్ని ఫిజికల్ చేంజ్ అనేసి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఈ కెమికల్ రేట్ని ఫిజికల్ రేట్ని ఎలా చెప్తాము అంటే ఆర్ డెల్టా ప్రొడక్ట్ బై డెల్టా టీ. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుందో దాన్ని ఆ రియాక్షన్ యొక్క కెమికల్ రేట్ ఆర్ ఫిజికల్ రేట్ అనేసి చెప్తాం. ఓకే, ఇక్కడ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో the amount of product is formed in the reaction. Okay, that is known as physical or chemical rate. ఓకేనా, ఇక్కడ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత అమౌంట్ అయితే ప్రొడక్ట్ ఫామ్ అవుతుందో ప్రొడ్యూస్ అవుతుందో ఆ రియాక్షన్ని మనం ఆ రియాక్షన్లో కలిగే దీన్ని మనం ఆ రియాక్షన్ యొక్క ఫిజికల్ రేట్ లేదా కెమికల్ రేట్ అనేసి చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మనం how do the enzymes bring about high rate of reaction? ఓకే, ఇక్కడ మనం ఎంజైమ్స్ అనేవి రియాక్షన్లో ఏ లెవెల్ వరకు ఇవి పార్టిసిపేట్ చేయగలుగుతాయి అనేది చూసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజైమ్స్ అనేవి వేటిల్లో పార్టిసిపేట్ చేస్తాయి అంటే రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. వాట్ ఈజ్ రియాక్షన్ అంటే ఈ మెటబాలిక్ రియాక్షన్ అంటే ఏంటి? మెటబాలిక్ ఆర్ కెమికల్ conversion is called reaction. Metabolic and or chemical conversion is called reaction. Okay, here the chemical which is converted into a product is called substrate. ఏ కెమికల్ అయితే ప్రొడక్ట్గా కన్వర్ట్ అవుతుందో దాన్ని మనం సబ్స్ట్రేట్ అంటాం. దిస్ రియాక్షన్ వీఆర్ డినోటెడ్ యాజ్ సబ్స్ట్రేట్. అంటే ఏంటి? ఏ కెమికల్ అయితే ప్రొడక్ట్గా ఫామ్ అవుతుందో దాన్ని మనం సబ్స్ట్రేట్ అనేసి అంటాం. ఈ రియాక్షన్ మొత్తాన్ని ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం రియాక్షన్ అంటాం. ఈ ఎంజైమ్స్ అనేవి ఒక సబ్స్ట్రేట్ అనేది ప్రొడక్ట్గా ఫామ్ అవడంలో పార్టిసిపేట్ చేస్తుంది, కెటలైజ్ చేస్తుంది. ఓకేనా, ద ఎంజైమ్స్ కెటలైజ్ ద రియాక్షన్స్. ద ఎంజైమ్ catalyzes the reaction. Okay, another one, hence enzyme is a protein structures. Enzyme is a proteins అనేసి చెప్పుకున్నాం. అయితే ఈ ఎంజైమ్స్ కూడా ప్రోటీన్స్ లాగా ప్రైమరీ స్ట్రక్చర్స్ని అలాగే సెకండరీ టెర్షరీ స్ట్రక్చర్ని కూడా కలిగి ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఈ ఎంజైమ్స్ అనేవి యాక్టివ్ సైట్ని కూడా కలిగి ఉంటాయి. ఎందుకు అంటే సబ్స్ట్రేట్ వచ్చి ఆ యాక్టివ్ సైట్లో బైండ్ అవడానికి గాను అది ఒక నిర్మాణంగా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇందులో చూసుకుంటే కనుక the substrate bind to the enzyme with help of some type of structures that is called capt.
cleft or pockets. Cleft or pockets. ఓకేనా, వీటిని ఏమంటాం? క్లెఫ్ట్ ఆర్ పాకెట్స్ అనేసి అంటాం అన్నమాట. ఇక్కడ ఈ సబ్స్ట్రేట్ వచ్చి ఎంజైమ్కి క్లెఫ్ట్ ఆర్ పాకెట్స్ హెల్ప్తో ఎంజైమ్కి బైండ్ అవుతుంది అనమాట. దాని ద్వారా మనకి ఇది ప్రొడక్ట్ని రిలీజ్ చేస్తుంది. అయితే ఆ తర్వాత జనరల్లీ ఇక్కడ దిస్ ఈజ్ నేను ఇది సబ్స్ట్రేట్, ఎంజైమ్ వచ్చి ఇది యాక్టివ్ సైట్. యాక్టివ్ సైట్కి వచ్చి ఎంజైమ్ this is the substrate. Okay, this is the enzyme. This is the active site of the enzyme. This substrate moves towards the enzyme, okay, at active site. Why? This substrate bind to the enzyme with the help of pockets or cleft. ఓకే, ఈ విధంగా సబ్స్ట్రేట్ వచ్చి ఎంజైమ్కి బైండ్ అవ్వడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఈఎస్ కాంప్లెక్స్. దట్ మీన్స్ ఎంజైమ్ కాంప్లెక్స్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఈ complex. E refers to enzyme, S refers to substrate. Next, this process occurs during the transition state. ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా మనకి ఈ ఈఎస్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? జనరల్గా రియాక్షన్లో సబ్స్ట్రేట్ అనేది ప్రొడక్ట్గా మారుతుంది. దేని యొక్క హెల్ప్తో? ఎంజైమ్ యొక్క హెల్ప్తో ఇది ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్, అయితే ఈ ఎంజైమ్ పార్టిసిపేట్ చేసేటటువంటి ఎనర్జీ లెవెల్స్ని మనం ఎంజైమ్ యొక్క ఎనర్జీ లెవెల్స్ని మనం గ్రాఫ్ ద్వారా ఇండికేట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక y axis indicates energy potential. Here x axis progression of reaction. Here this is the substrate. Here we can note energy levels difference between substrate and product. Here substrate, this is the product. Okay, here ఇక్కడ చూసుకుంటే కనుక యాక్టివేషన్ ఎనర్జీ
with enzyme activation energy with enzyme. ఇక్కడ చూసుకుంటే కనుక ఎనర్జీ లెవెల్స్, ఇక్కడ పి చూసుకుంటే కనుక దీని యొక్క ఎనర్జీ లెవెల్ అనేది లోయర్ లెవెల్ దాన్ ద సబ్స్ట్రేట్. ప్రొడక్ట్ యొక్క ఎనర్జీ లెవెల్ అనేది సబ్స్ట్రేట్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇది మనం ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఈ గ్రాఫ్ ద్వారా మనం ఇండికేట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్. నేచర్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్. ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ద ఈఎస్ కాంప్లెక్స్ ఫార్మేషన్. ఈఎస్ కాంప్లెక్స్ ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అనమాట. అది 4 మార్క్స్ క్వశ్చన్. అది ఎలాగా అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎంజైమ్ ఈజ్ ఏ one type of product. Enzyme is a one type of product. It catalyzes the reactions. This each enzyme bind with substrate. Each enzyme bind with substrate and forms the ES complex. Enzyme binds with the substrate and forms the ES complex. In this ES complex has a short-lived period. Okay, then this is associated into product, enzyme product. Okay, enzyme product. Substrate is changed. Okay, later this EP enzyme product deviated into enzyme and product గా విడిపోతుంది అన్నమాట. This is the formation of ES complex. అయితే ఈ ES complex formation ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాను some hypotheses are there. Okay, one is lock and key hypothesis. Lock and key hypothesis. This lock and key hypothesis was proposed by Emil Fischer. In 1884. Another one, induced fit hypothesis. This was explained by Daniel E. Koshland. Okay na.
ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్ చూసుకుంటే కనుక జనరల్గా ఎంజైమ్ అనేది ఒక ప్రోడక్ట్. ఇది రియాక్షన్ని కెటలైజ్ చేస్తుంది. జనరల్గా ఎంజైమ్ బైండ్స్ విత్ సబ్స్ట్రేట్ అండ్ ఫార్మ్స్ ద ఈఎస్ కాంప్లెక్స్. This ES complex has a short-lived period. Then this is associated into product and substrate. Okay. Then this forms enzyme product. Finally, these are deviated into enzyme and product. This ES complex formation was explained by some hypotheses, two hypotheses. There are lock and key hypothesis. This was proposed by Emil Fischer in 1884, and induced fit hypothesis was proposed by Daniel E. Koshland. Okay, in 1973. ఓకేనా. ఇక్కడ ఈఎస్ కాంప్లెక్స్ ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాను మనకి 2 హైపోథెసిస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. అండర్ వన్, factors affecting enzyme activity. Factors affecting enzyme activity. Okay. This enzyme activity is influenced by one or more factors. Okay, that is temperature, pH, and substrate concentration. ఓకే, ఇక్కడ ఎంజైమ్ యాక్టివిటీని టెంపరేచర్, pH అండ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. అందులో మనం మొదటిగా టెంపరేచర్ అండ్ pH చూసుకుంటే కనుక ఇక్కడ ఈచ్ ఎంజైమ్ respond to higher activity at temperature and pH. ఓకే, ఇక్కడ ఎంజైమ్ అనేది ఏ పర్టికులర్ టెంపరేచర్ వద్ద అయితే దాని యొక్క హైయెస్ట్ ఎంజైమ్ యాక్టివిటీ ఎగ్జిబిట్ చేస్తుందో అటువంటి దాన్ని ఆప్టిమమ్ టెంపరేచర్ అనేసి చెప్తాం. ఏమంటాం? ఆప్టిమమ్ టెంపరేచర్. అదే pH అయితే ఆప్టిమమ్ టెంపరేచర్, అదే pH అయితే ఆప్టిమమ్ pH అనేసి చెప్తాం. ఆప్టిమమ్ pH. ఓకేనా, ఆప్టిమమ్ pH అనేసి అంటాం. అయితే ఈ లోయర్ టెంపరేచర్ అనేది ప్రెజెస్ ద ఎంజైమ్ ఇన్ పర్మనెంట్ టెంపరరీ ఇన్యాక్టివ్ అంటే లోయర్ టెంపరేచర్ ఏం చేస్తుంది, టెంపరీగా ఎంజైమ్ యాక్టివిటీని ఏం చేస్తుందంటే అదే ఇన్యాక్టివ్ చేస్తుంది. ఎంజైమ్ యాక్టివిటీని ఏం చేస్తుంది? ఇన్యాక్టివ్ చేస్తుంది. ఎప్పుడు? లోయర్ టెంపరేచర్ వద్ద ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఓకే, అదే హయ్యర్ టెంపరేచర్ వద్ద అయితే ఇది ఏం చేస్తుంది? డిస్ట్రాయ్ ద
enzyme activity, destroy the enzyme activity. ఓకే, ఇది pH దగ్గర అలాగే టెంపరేచర్ దగ్గర ఎంజైమ్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అనేది. అదే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ చూసుకుంటే కనుక ఇక్కడ సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే కనుక ఎంజైమ్ రియాక్షన్ అనేది ఫస్ట్ రైజ్ అవుతుంది, అంటే ఫస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. This enzymatic reaction reaches the maximum level. The enzymatic reaction reaches the maximum level which is not exceed the process. Okay, ఇక్కడ later one, concentration of substrate. When the substrate concentration increase, then the enzyme reaction rise. Okay, ఇక్కడ ఎప్పుడైతే సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుందో ఆ ఎంజైమ్ యొక్క రియాక్షన్ కూడా స్పీడ్ అనేది కూడా రైజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆఫ్టర్ సాచురేషన్ దెర్ ఆర్ నో ఫ్రీ ఎంజైమ్ మాలిక్యూల్స్ యాడింగ్ విత్ టు బైండ్ విత్ ద ఎడిషనల్ మాలిక్యూల్స్. ఇక్కడ ఆఫ్టర్ సాచురేషన్ తర్వాత ఇక్కడ మనకి సాచురేషన్ తర్వాత మనకి ఇక్కడ ఫ్రీ ఎంజైమ్ మాలిక్యూల్స్ అనేవి ఉండవు. ఎందుకు? ఈ ఫ్రీ ఎంజైమ్ మాలిక్యూల్స్ అనేవి అదనంగా ఉన్నటువంటి ఎంజైమ్ మాలిక్యూల్స్తో బైండ్ అవ్వడానికి గాను ఇక్కడ ఎటువంటి ఎంజైమ్ మాలిక్యూల్స్ అనేవి ఉండవు. అయితే ఇక్కడ మనకి the substrate concentration required to half the maximum reaction. అంటే ఇప్పుడు రియాక్షన్ రేట్ మ్యాక్సిమం రియాక్షన్ రేటు సగం అవ్వడానికి కోసం కావాల్సినటువంటి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ని మనం మైకేలిస్ మెంటన్ కాన్స్టెంట్ అనేసి అంటాం. మైకేలిస్ కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే మైకేలిస్ మెంటన్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ సబ్స్ట్రేట్ concentration is required for half the maximum reaction rate is called Michaelis-Menten constant. This Michaelis-Menten constant values indicates the affinity of the enzyme. ఎంజైమ్ యొక్క ఎఫినిటీని ఇవి ఇండికేట్ చేస్తాయి అన్నమాట. ఏవి? Km values. ఓకే, హియర్ later inhibition of enzyme inhibitors.
ఈ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఆ టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఎంతవరకు చెప్పింది మనకి 2 మార్క్స్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్, అలాగే 4 మార్క్స్ కూడా ఈ చాప్టర్ నుంచి వచ్చేటటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్.